ఐఐటి చదువుకోవాలనుకునేటువంటి కళ మీదైతే డైరెక్ట్గా ఐఐటీస్లో మీరు బీటెక్ చదువుకునే అద్భుత అవకాశం వితౌట్ జేఈ. అది ఒకే ఒక్క యూనివర్సిటీ వల్ల సాధ్యం ఇండియా మొత్తంలో. జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ బా ఇన్ జైపూర్. ఓకే. జైపూర్లో ఉంటుంది సార్ యూనివర్సిటీ. ఇది 4 years బీటెక్కి గాను 2 years జేకే లక్ష్మీపత్లో చదువుకుంటారు. అండ్ రిమైనింగ్ 2 years మనం 7 ఐఐటీస్తో టైఅప్ అయినాం సార్. జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ 7 ఐఐటీస్తో టైఅప్ అయింది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ అండ్ ఐఐటి గాంధీనగర్. ఇవి 7 ఐఐటీస్ అండ్ 2 ట్రిపుల్ ఐటీస్. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఉంది అండ్ బిట్స్ పిలాని. ఇలా ప్రతి ఒక్క ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ గవర్నమెంట్వి, అక్కడికి వెళ్ళి మీరు 2 years బీటెక్ చదువుకునే గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్న ఒకే ఒక్క యూనివర్సిటీ, అదే మన జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. ఎలా ఎంటర్ అవ్వాలి? మనం జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us అస్యూమ్ ఐఐటి గాంధీనగర్ సార్. ఐఐటి గాంధీనగర్ యొక్క పాలసీ ఏంటంటే పేరెంట్ యూనివర్సిటీ. పేరెంట్ యూనివర్సిటీ అంటే ఏంటిది? జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ ఇస్ అ పేరెంట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో 1 semester చదువుకున్న, 2nd semester అండ్ 3rd semester యూ కెన్ స్టడీ ఇన్ ఐఐటి గాంధీనగర్ డైరెక్ట్. 16 లక్షల మందితో కాంపిటీషన్ లో పడి 16,000 సీట్లలో సంపాదించుకున్న ఒక్కడు, అతని పక్కన మీరు కూర్చుంటారు. అతను చదువుకునే చదివి అతని ప్రొఫెసర్సే మీకు క్లాసెస్ చెప్తారు అండ్ అతని హాస్టల్లోనే ఉంటారు. అతనితో పాటే ఎగ్జామ్ రాస్తారు, అతనితో పాటే సెమిస్టర్ మెమో కూడా తీసుకుంటారు స్టూడెంట్. ఐఐటి సెమిస్టర్ మెమో అనేది జోక్ కాదు సార్. అవును. బీటెక్ అయిపోయినాక ఎక్కడ జాబ్కి వెళ్ళాలన్నా ద ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే స్టూడెంట్కి జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ స్టూడెంట్కే ఇస్తారు. ఎందుకంటే ఐఐటి కొలాబరేషన్స్ ఇండియాలో ఎవ్వరికి కూడా లేవు సార్. ఏ యూనివర్సిటీకి కూడా లేదు. ఒకే ఒక్క యూనివర్సిటీ, అదే మన జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. సార్ చదువుకున్నప్పుడు ఓకే, ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి సార్ అసలు? సార్ ఇది జేకే గ్రూప్స్ సార్, ఆల్రెడీ బ్రాండెడ్ కంపెనీ. మన యూనివర్సిటీ బ్రాండెడ్ యూనివర్సిటీ సార్. మన దగ్గర 250 పైన కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాం. అందులో 50 Tier 1 ప్రైమ్ కంపెనీస్ ఉన్నాయి. మీరు గూగుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్, ఏ కంపెనీ అని తీసుకోండి సార్. యూనివర్సిటీ డైరెక్ట్ టైఅప్ అయింది. యాక్చువల్గా ఒక యూనివర్సిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సార్, మంచి ఎడ్యుకేషన్, టాప్ నాచ్ ఎడ్యుకేషన్ కావాలి అండ్ మంచి ప్రొఫెసర్స్ అందుబాటులో ఉండాలి అండ్ మంచి Tier 1 కంపెనీస్ టైఅప్లో ఉండాలి. అవన్నీ కూడా మన యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. మనకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇప్పటికే యూనివర్సిటీలో 85 పైన స్టార్ట్అప్స్ స్టార్ట్ అయిపోయినాయి. 15 కోట్ల రూపాయల పైన అమౌంట్ డిస్బర్స్మెంట్ అయిపోయింది సార్ ఆల్రెడీ. మన యూనివర్సిటీలో చదువుకుంటున్న బీటెక్ స్టూడెంట్స్ కి నెలకు 1,00,000 సంపాదిస్తున్నారు ఆల్రెడీ చదువుకుంటూ, వాళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ చేసి. మరి మంచి అవకాశమే స్టూడెంట్స్కి. హాస్టల్ ఫెసిలిటీ కానీ, లేదంటే ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ కానీ, ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటే మన ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది, సౌత్ ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. స్టూడెంట్కి ఎక్కడ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ అయితే సార్, ఒకటి ఐఐటితోనే టైఅప్ అయిన యూనివర్సిటీ కాబట్టి ఎడ్యుకేషన్ గురించి మనం 1% వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ చదువు చెప్పేది కూడా ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటి నుంచి అవుట్ పాస్ అయిన పిహెచ్డి ఫ్యాకల్టీ ద్వారా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు జేఈ ఉంది సార్. జేఈ ఎగ్జామ్లో 95% వచ్చింది అనుకోండి సార్, 100% స్కాలర్షిప్. జేఈలో 90% అబోవ్ ఉందనుకోండి, 75% స్కాలర్షిప్. అదే జేఈలో 85% అబోవ్ ఉంటే 50, 80 అబోవ్ ఉంటే 30, 75 అబోవ్ ఉంటే 20, 70 అబోవ్ ఉంటే 10.